ఒక 30-40 సంవత్సరాల కన్నా ముందు మన ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉండే కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్. ప్రైవేట్ స్కూల్స్ అనేటివి చాలా తక్కువ ఉండే. గవర్నమెంట్ స్కూల్స్ ఏమో 90% ఉంటే, ప్రైవేట్ స్కూల్స్ అనేవి 10% ఉండే. అప్పుడు మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ కొడుకులు కావచ్చు, ఇంకా భూస్వాములు, పైసలు ఉన్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకురు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తెలంగాణ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మన దేశాన్ని బిల్డ్ చేసిన చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు సీన్ అట్లా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో జీవిస్తున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ కి పంపించాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే స్కూల్స్ లో కనీస రిక్వైర్మెంట్స్ కూడా లేవు. అదే ఒకప్పుడు వందల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు వేలల్లో లక్షలలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లలో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ప్లే గ్రౌండ్స్ మంచిగా ఉంటాయి, టీచర్స్ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, స్మార్ట్ క్లాసెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి అప్పు చేసి అయినా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి పేరెంట్స్ అందరూ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూళ్ళలో చూసుకుంటే గ్రౌండ్స్ చక్కగా ఉండవు, గడ్డి మొత్తం ఏదేదో ఇట్లా మొత్తం చెత్త బిత్త ములిసి ఉంటది, బోర్డ్స్ సరిగా ఉండవు, ఇరిగిపోయిన బోర్డ్స్ ఉంటాయి, ఇరిగిపోయిన బెంచెస్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లలో గూలిపోతున్న బిల్డింగ్స్ ఉన్నాయి, గోడలు గూలుడు, క్రాక్స్ వచ్చుడు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక టీచర్ ఒకటేసారి 3-4 క్లాసులు అంటే 4th, 5th, 6th అట్లా ఒకటేసారి తీసుకోవడం వల్ల పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల గవర్నమెంట్ స్కూల్ కి పేరెంట్స్ పంపించలేకపోతున్నారు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్, హూ విన్స్ హూ లాస్. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అదంతా క్లారిటీ వస్తుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాస్ట్ 10 yearsలో మన ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ చాలా క్లోజ్ అయినాయి. 2014-15లో గవర్నమెంట్ స్కూల్స్ 11,07,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే, కానీ ఇప్పుడు 2023-2024 వచ్చేసరికి 10,07,500 గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే క్లోజ్ అయినాయి. ఒక అప్రాక్సిమేట్ గా ఒక 90,000 గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ 10% క్లోజ్ అయ్యి డిసపియర్ అయిపోయినాయి. అదే మన తెలంగాణలో కూడా తీసుకుంటే 2014 ఆ టైంలో 28,730 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 26,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్ గా 3,000 గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయినాయి. వాటిల్లో కూడా ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పీరియడ్ లో 2024-2025 పీరియడ్ లో 1,900 గవర్నమెంట్ స్కూల్స్ అసలు అడ్మినిస్ట్రేషన్ కూడా కాలే. ఒక్క స్టూడెంట్ అడ్మిషన్ ఎన్రోల్ కాకుండా 1,900 స్కూల్స్ అట్లా ఉన్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం మన ఇండియాలో కొన్ని స్టేట్స్ వాళ్ళ స్కూల్స్ చాలా డెవలప్మెంట్ చేసుకున్నాయి. లైక్ పంజాబ్, నార్త్ లో ఉన్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, వాళ్ళ బడ్జెట్ అనేది మన తెలంగాణ కన్నా, తెలుగు రాష్ట్రాల కన్నా బడ్జెట్ చాలా తక్కువ ఉంటది. అయినా కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ పైన, హైయర్ ఎడ్యుకేషన్ పైన కానీ మంచి ఇంపాక్ట్ చూపించుకోవాలని గవర్నమెంట్ స్కూల్స్ కి వాటికి డెవలప్మెంట్ చేసారు. మన కింద సౌత్ లో ఉన్న కేరళ కూడా 1st, 2nd, 3rd ప్లేసెస్ లో ఉన్నాయి ఈ 3 రాష్ట్రాలు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న బడ్జెట్ ఉన్న మన తెలుగు రాష్ట్రాలలో కింద నుంచి ఉన్నాం. 27, 28 ఆ రేంజ్ లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ సరిగా ఉండవు, ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు. ఈ స్టేజ్ లో ఉండడం వల్ల మన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన తెలుగు రాష్ట్రాలు అనేది చాలా కిందికి ఉన్నాయి. అండ్ రోడ్స్ కి, ఫ్లైఓవర్స్ కి వాటికి బడ్జెట్ ఉంటది కానీ స్కూల్స్ కు ఉండదా? ఎంత జోక్ కాకపోతే రోడ్స్ అనేది కాంట్రాక్టర్లకు పైసలు వస్తాయి కాబట్టి వాటికి బడ్జెట్ ఉంటాయి. పిల్లలు చదువుకుంటే ఎడ్యుకేటెడ్ అవుతారు కాబట్టి వాళ్ళకి బడ్జెట్ ఉండదు. అరే అర్థం కాదు, ఒక సీఎం వాళ్ళు మినిస్టర్లు చదువుకున్న స్కూళ్ళు ఇప్పుడు ఒక మధ్య తరగతి కూడా ఒక బేర్ చేయలేని, నేను చదువుకోను అనే స్థితిలో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచర్ లేకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఎట్లా చదువుకుంటారు? అండ్ మెనీ స్కూల్స్ లలో కూడా డ్రింకింగ్ వాటర్ లేవు, పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఎక్కువ ఉంటాయి, బిల్డింగ్స్ అనేది క్రాక్స్ వస్తాయి, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అసలు ఇంకోటి ఏంటంటే గర్ల్స్ కి సేఫ్టీ లేదు. గర్ల్స్ కి వాళ్ళు యూజ్ చేసుకున్న టాయిలెట్స్ కి కూడా అంత క్లీన్ ఉండవు, నీట్గా ఉండవు, ఏముండవు. ఆ స్థితిలో అదే ఒక జిల్లా పరిషత్ స్కూల్ కి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, బస్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్
ఇంటికి బస్సు వచ్చి పిల్లల్ని తీసుకొని పోతుంది, అదొక సెక్యూరిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉండి సెక్యూరిటీ ఉంటుంది. అంటే లైక్ ఒక్కసారి బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు పిల్లోడు సేఫ్ ఉంటాడు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్ కి అనుకోండి, కాంపౌండ్ బస్ ఫెసిలిటీ ఉండదు, కాంపౌండ్ వాల్ సరిగా ఉండదు, అండ్ ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఉండదు. రీసెంట్ గా మన తెలంగాణలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్రణాళిక తీసుకొని వచ్చారు. అండ్ దాని పేరు వచ్చేసి మన ఊరు మనబడి అనేది. ఒక అరౌండ్ 2600 స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో ప్రెసెంట్ గా. వాటిని డెవలప్ చేయాలని ప్లాన్ వచ్చేసి, అంటే ఎట్లాంటి ప్లాన్ అంటే టాయిలెట్స్ డెవలప్మెంట్ చేసుడు, క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ చేసుడు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేసుడు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సప్లై చేస్తామని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చారు. అండ్ ఇంకోటి అంటే కిచెన్, అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్స్లలో కిచెన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా డెవలప్ చేద్దాం అనే ఒక ప్రణాళికతోటి వచ్చినారు. అండ్ కాంపౌండ్ వాల్స్ కి ఇంకోటి అండ్ లైక్ ఇంకా స్కూల్స్లలో దానికి ఎటువంటి డెవలప్మెంట్ చేస్తే స్కూల్స్ మంచిగా అవుతుంది, పిల్లలు ఎవరైతే దానికి అట్రాక్ట్ అయ్యి పిల్లలు వచ్చి చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్ అనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వచ్చి దానికి ఒక ఎస్టిమేషన్ కూడా వేసినారు. ఒక 7,000 నుంచి 8,000 కోట్ల వరకు దీనికి ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఎస్టిమేషన్ కూడా వేసినారు. ఎగ్జాంపుల్ గా మన నిజామాబాద్ డిస్టిక్ ని పైలట్ ప్రాజెక్ట్ లెక్క తీసుకున్నారు. అంటే నిజామాబాద్ లో ఒక 1100 స్కూల్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఫేజ్ లో వాటిని డెవలప్ చేద్దామని ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 600 వరకు గవర్నమెంట్ స్కూల్స్ కొత్తవి కడదామని. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయినా విన్నాం, కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము కొత్తగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కడతాము అని చెప్పేసి ఒక ప్రణాళిక గవర్నమెంట్ స్కూల్స్ పైన రివ్యూ చేశారంట మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దాని ప్రకారం ఇంకోటి ఏంటంటే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా ప్రపోజ్ తీసుకొచ్చారు. అంటే స్కూళ్ళల్లోనే బ్రేక్ఫాస్ట్ పెట్టుడు, అంటే ఓన్లీ లంచ్ వరకే విన్నాం, ఇప్పుడు ఏంటంటే కొత్తగా బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేస్తారంట. అంటే ఎందుకంటే అటెండెన్స్ పెంచడానికి కోసం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్. అంటే స్కూల్ కి లైక్ కొంతమంది పేదలకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఉండదు కాబట్టి, లైక్ వాళ్ళకి అంత ఉండదు కాబట్టి అదే బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్లోనే పెట్టేస్తే దాంతో పాటు అటెండెన్స్ లైక్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఒక కారణంతో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ కొన్ని ఇన్స్పిరేషనల్ కూడా ఉన్నాయి. ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళ సొంత పైసలతోటి కూడా గవర్నమెంట్ స్కూల్స్ అని డెవలప్ చేసారు. అంటే లైక్ మన ఎగ్జాంపుల్ మన నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసినారు వాళ్ళ సొంత పైసలతోటి. అంటే కొత్త బిల్డింగ్స్ కట్టించుడు, డిజిటల్ ల్యాబ్స్ తీసుకురావడము, టాయిలెట్స్ క్లీన్ గా పెట్టడము, స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళ సొంత నిధులతోటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేసిర్రు. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్స్ ఢిల్లీ లాంటి స్టేట్స్లలో వాళ్ళు కొన్ని మోడల్ స్కూల్స్ ని ఇంప్లిమెంట్ చేసి ప్రైవేట్ స్కూల్ కి ఎక్కడ తగ్గకుండా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకుపోతున్నారు. తమిళనాడులో కూడా స్మార్ట్ క్లాసెస్ అని చెప్పేసి టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మిడ్ డే మీల్స్ వల్ల అటెండెన్స్ పెరుగుతుందంట. అండ్ వినడానికి బాగుంది, బట్ ఇవన్నీ తొందర ఇంప్లిమెంటేషన్ అయితే ఇప్పుడు రోడ్లు కట్టేటోళ్ళు ఇంజనీర్స్లు, అండ్ వీళ్ళు కింద ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ బేస్మెంట్ మంచిగా ఉంటేనే మన రోడ్లు ఇవన్నీ కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని మంచిగా ఉంటాయి. వీళ్ళు కింద సరిగా చదువుకోకుండా, మంచి ఎన్విరాన్మెంట్ లో చదువుకోకుండా పైన రోడ్స్ బిల్డింగ్స్ ఎట్లా కడతారని మీరు అసలు ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ని సేవ్ చేయడం అంటే మన దేశాన్ని ఫ్యూచర్ ని సేవ్ చేయడం అన్నట్టు, అర్థమైంది కదా. ఇప్పుడు సీఎంలు వీళ్ళు చదువుకున్నప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్ మంచి చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవట్లేరు అనే కారణంతో స్కూల్స్ మంచిగా లేవా అంటే, లేకపోతే చదువుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తారనే ఒక కారణంతో గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేస్తలేరా? మీరు అగ్రి అయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా రాయండి. మీ ఒపీనియన్ ని కామెంట్ రాయండి. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఇది మన హక్కు. జై హింద్, జై భారత్.